హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ వీకెండ్ కూడా అయిపోయింది. ఫైనలిస్ట్ ఎవరో తెలిసిపోయారు. సంజన, ఇమ్ము, కళ్యాణ్, తనూజ, భిమాన్ పవన్. కంగ్రాచులేషన్స్ ఆల్ ఫైనలిస్ట్స్. వర్త అనిపిస్తే అందరూ వర్త అయిన వాళ్ళే, ఫైనలిస్ట్ దాకా వెళ్ళవలసిన వాళ్ళే. కానీ ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను కళ్యాణ్ తరపున అండ్ తనుజ తరపున వీళ్ళకి మాత్రం ఓట్లు ఎందుకు వేయాలి, విన్నర్ ఎందుకు అవ్వాలి అనేవి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాలు మాత్రమే ఈ వీడియోలో మాట్లాడతాను. ఈ రోజు ఎపిసోడ్ గురించి ఏది నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ వీడియోలో ఏముంటుందంటే, ఇద్దరిలో హానెస్ట్ ఏంటి, అసలు ఎందుకు వీళ్ళకి ఓట్లు వేయాలి, ఎందుకు వీళ్ళని గెలిపించాలి, ఒక అమ్మాయిగా లేడీ విన్నర్గా తనుజాని ఎందుకు గెలిపించాలి అండ్ ఒక కామనర్గా కళ్యాణ్ ఎందుకు గెలిపించాలి అనే మాత్రమే చెప్తాను. వీడియో మొత్తం వినండి, విని కామెంట్ చేయండి. వీళ్ళిద్దరిలో ఎవరు కామెంట్ చేసినా నాకు చాలా అంటే చాలా సంతోషమే. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోతే, కళ్యాణ్ పడాల ఎక్కడో విజయనగరంలో ఒక పల్లెటూరులో పుట్టి మనలకు దూరంగా పెరిగి వాళ్ళ నాన్న కోరిక మేరకు ఆర్మీలో ఉద్యోగం చేరి తన కోరికైన నటని చంపుకొని నాన్న కోసం ఉద్యోగం చేసే ఒక రివ్యూవర్ వీడియో చేసే ఆయన ఇచ్చిన చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని బిగ్ బాస్కి వచ్చాడు కళ్యాణ్. చాలా అంటే చాలా కామనర్. ఎలా అంటే మనలో మీరు అనొచ్చు డిమాండ్ పవన్ కూడా అలానే కదా అంటే, డిమాండ్ పవర్ చాలా మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఏమంటారు, ఒక మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి తెలుసు. డిమాండ్ పవన్ అనే వ్యక్తి బిగ్ బాస్ వచ్చినాక ఇంకొంచెం ఎక్కువ తెలుసు. కానీ ఈ కళ్యాణ్ అనే వ్యక్తి ఇంతవరకు ఇన్స్టాలో కానీ ఎక్కడ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కడ కనిపించడు. మనం ఎక్కడ ఎతికినా అతను ఎవరో కూడా మనకు తెలియదు. అలాంటి ఒకతను సామాన్యుడు, మనకి తెలియని ఒకతను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పట్టుకొని వీడియో చూసి ఇన్ఫర్మేషన్ పట్టుకొని సామాన్యులకి బిగ్ బాస్ లో అవకాశం వస్తుంది కామనర్స్ కి అని చెప్పి ఏదో చిన్న అవకాశం కోసం చిన్నగా ట్రయల్ చేసిన దానికి అతని అదృష్టం బాగుండో లేకపోతే అతనికి కష్టానికి ఫలితమో ఏమో తెలియదు, కానీ ఎలానో అగ్ని పరీక్ష దాకా వచ్చాడు. అగ్ని పరీక్ష దాకా వచ్చిన వాడు అగ్ని పరీక్షలో ఏమనుకున్నారు, కళ్యాణ్ని తీసుకుంటారో తీసుకోరో ఎవరో ఎందుకు, నేనే డిమాండ్ పవన్ ఎక్కువ రావాలను కళ్యాణ్ అప్పుడు నాకు త్రిముఖిని ఎత్తుతా అన్నప్పుడు కొంచెం నవ్వు అనిపించింది, కానీ ఏం ఫ్లటింగ్ చేస్తున్నాడు ఏంటి అబ్బాయి అప్పుడే అనుకున్నాను. కానీ నేనైతే మామూలుగా అంతగా అనిపించలేదు నాకు. డిమాండ్ పవన్ కానీ తను ఇంకెవరో నాగా ఉన్నారు కదా, నాగా కానీ రావాలనుకున్నాను. నాకే నేను వీడియోలు చేసినంటే ఇంత నచ్చి వీడియోలు చేసేదాన్ని ఫస్ట్ లో నాకు నచ్చలేదంటే అంత అనిపించలేదు అనమాట. డిమాండ్ పవన్ మీద ఎక్కువ నింది, నాగా మీద ఎక్కువ నింది, వీళ్ళు ఎవరైనా వస్తే బాగుండు అని అనిపించింది. తర్వాత వచ్చాడు నాగార్జున గారే ఫస్ట్ కామనర్ గా లోపలికి పంపించారు. తర్వాత వచ్చిన బిగ్ బాస్ 3 వారాలకి తన గేమ్ అనేది అసలు ఎక్కడ కనిపించలేదు. ఆ శ్రీజ, ఆ ప్రియ వీళ్ళతో ఆటలాడుకోవటం, ఒక చిన్న అంటే మెచ్యూర్ లేని ఆటలాడుకోవటం ఇలా కనిపించాడే, కానీ ఎక్కువ ఎక్కడ కనిపించకుండా అలా ఉండేవాడు. ఎప్పుడైతే 4వ వారంలో తనూజ కళ్యాణ్తో జత కట్టిందో ఆ రోజు నుంచి కళ్యాణ్ గేమ్ స్ట్రాటజీ కానీ గేమ్ ఇది కానీ అన్ని మారిపోయాయి. కళ్యాణ్ బిగ్ బాస్ లైఫ్ లో, కళ్యాణ్ లైఫ్ లోకి ఎప్పుడైతే తనూజ అనే ఒక అమ్మాయి అడుగు పెట్టిందో అప్పుడు పూర్తిగా తన లైఫ్ చేంజ్ అయింది బిగ్ బాస్ లో. అలా ఎన్నో నిందలు పడ్డాడు, మందో తన్ని టార్గెట్ చేశారు, ఎన్నో అపనిందలు వేశారు, అమ్మాయిలు పిచ్చోడు అన్నాడు, ఏవేవో అన్నారు. కానీ ఆ అమ్మాయిలు పిచ్చోడు అనే వ్యక్తి మీదే కొన్ని వందల మంది, లక్షల మంది ఇప్పుడు అభిమానం కురిపిస్తున్నారు. కారణం ఒకే ఒక నీతి, నిజాయితీ. ఆ హానెస్ట్ అనేది మనకు కనిపిస్తుంది. అతను ఒక ఆర్మీనా లేకపోతే ఇంకెవరోనా దేశభక్తుడా ఇవన్నీ మనం చూడలేదు. తనలో ఉన్న నిజాయితీని మాత్రమే చూస్తాం. ఆ నిజాయితీయే తనకున్న ఒక స్నేహితుడిగా ఎవరికి పక్కన నిలబడితే వాళ్ళకి ఏమాత్రం వాళ్ళకి ఇచ్చిన మాట తప్పడు ఎట్టి పరిస్థితులు. కానీ అది దివ్య విషయంలో మనకు కనిపించింది, తనుజ విషయంలో మనకు కనిపించింది. తనుజ విషయంలో అక్కడక్కడ పొసిషనేస్ అయ్యాడేమో, కానీ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే కొంచెం అటు ఇటు చేంజ్ అయ్యాడు. శ్రీజ వాళ్ళు వచ్చినప్పుడు కానీ తనుజకి ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది అని చెప్పి తనుజతో మాట్లాడటం అప్పుడప్పుడు తగ్గించాడేమో, కానీ తను ఎక్కడ ఎవరికి బ్యాక్ పిచ్చింగ్ కానీ అలాంటిది ఎక్కడ ఎవరికి చేయలేదు. అలాంటి వాడు కాబట్టి ఇంతమంది అభిమానం. ఇది కాకుండా గేమ్ లో వస్తే ప్రాణం పెట్టేస్తాడు. మీరు అనొచ్చు డిమాండ్ పవన్ కూడా ఆడతాడంటే, డిమాండ్ పవన్ కూడా ఆడతాడు. డిమాండ్ పవన్ కూడా నాకు ఇష్టం, ఇమ్ము కూడా ఇష్టం. కానీ వీళ్ళ గేమింగ్ ఎలా ఉంటుందంటే అవతల వాళ్ళని తొక్కేసి వచ్చేద్దాం అన్నట్టు ఉంటుంది. కానీ కళ్యాణ్ గేమ్ అలా ఉండదు. మనం గెలిస్తే అవతల వాళ్ళు తొక్కి రాకుండా నీటిగా నిజాయితీగా ఆడి రావాలి అనే క్లారిటీ ఉందన్నమాట కళ్యాణ్కి. అందుకని కళ్యాణ్కి ఇంతమంది సపోర్ట్గా నిలిచారని నేను అనుకుంటున్నాను. ఇంకోటి, అమ్మాయిలు పిచ్చోడు అని చెప్పి ఒక పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయి, పచ్చల్లో ఏవో అమ్ముకునే అమ్మాయి వచ్చి ఒక నిందేసింది, ఒక ఆమె వచ్చి నిందేసిన ఆమె నోటి నమ్మటే నీకు ఈ ఇంట్లో కళ్యాణ్ తప్పించి వేరే వాళ్ళు అభిమానించరు అని చెప్పేసి వెళ్ళిందంటే కళ్యాణ్ అక్కడే గెలిచాడు. ఎవరైతే నిందేసి వెళ్ళారే వాళ్ళే మేము బయట నుంచి చూసి రాంగ్ అనుకున్నాము, లోపలికి వచ్చి ఇతను ఇంత మంచివాడా అనుకోని వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే కళ్యాణ్ సగం గెలిచాడు. ఇంకా సగం ఎక్కడ గెలిచాడంటే తనకి హైప్ వచ్చింది ఎక్కడంటే తనూజ. ఇక్కడ తనూజ గురించి చెప్పేస్తున్నాను, కళ్యాణ్ గురించి చెప్పేస్తున్నాను, వీళ్ళిద్దరి గురించి చెప్పేస్తున్నాను. ఎక్కడంటే కళ్యాణ్ గురించి చెప్తే తనూజ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, తనూజ గురించి చెప్తే కళ్యాణ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. అందుకని ఇద్దరిది ఒకే దాంట్లోనే వస్తుంది. తనూజ ఎక్కడ నిలబడిందంటే, ఒక అబ్బాయి కల్పించాడు చెప్పినా కూడా అదే అమ్మాయి వచ్చి నా మీద చెయ్యి, ఎవరి మీద అయితే చెయ్యి వేసి నిమురుతుంటే ఇష్టం లేదని ఒక పుకారు పుట్టించారో అదే అమ్మాయి వచ్చి రారా నా మీద చెయ్యి వెయ్యి అని అనిపించి మరి చెయ్యి వేయించుకొని ఒక హైప్ తెచ్చింది కదా. ఆ అమ్మాయి వ్యక్తిత్వానికి
తనుజకి వేలల్లో లక్షల్లో అభిమానులు అయిపోయారు. అబ్బాయికి ఒక కామనర్కే, అబ్బాయి సెలబ్రిటీ కాదు, అయినా నటించాలి, ఆ అబ్బాయి ద్వారా మనకేమన్నా వస్తుంది అనుకునే దానికి అమ్మాయి మనస్తత్వం అక్కడ తెలుస్తుంది అనమాట. అబ్బాయి ఏం సెలబ్రిటీ కాదు, పెద్ద ఇదైనా ఆయన కాదు, ఏదో అబ్బాయి సెలబ్రిటీ కదా ఏదైనా పేరు కోసం అట అనిందిలే అనుకోవడానికి. అలా ఏం కాదు. ఒక మామూలు మనిషి తను నమ్మింది ఆ అబ్బాయిని. ట్రస్ట్ నమ్మటం వలన నమ్మకం ఎంత ముఖ్యం, నిజాయితీ ఎంత ముఖ్యం అనేది వీళ్ళిద్దరిని చూస్తే తెలుస్తుంది. ఆ నిజాయితీయే వాళ్ళని టాప్ 1 టాప్ 2లో కూర్చోబెట్టింది. ఎవరు టాప్ 1 అయినా ఎవరు టాప్ 2 అయినా రేపు ఎవరు గెలిచినా వాళ్ళిద్దరిలో మనకి ఏంటంటే ఒక నిజాయితీ నీతి ఉన్న వాళ్ళకి ఓటేసాం. ఇప్పుడు కొంతమంది ఉన్నారు అక్కడ గేమ్ ఆడి టాప్ 5లో ఉన్న వాళ్ళు, ఏంటంటే బ్యాక్ బిచ్చింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా గేమ్ ఆడకుండా వేరే వాళ్ళ చుట్టూ తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మంచి వాళ్ళే, అందరూ మంచి వాళ్ళే, కానీ కొన్ని లోపాలు, వీళ్ళకి లోపాలు ఉన్నాయి. వీళ్ళకి లోపాలు ఏంటంటే వీళ్ళకి హైయెస్ట్ గా ఉన్నది ఏంటంటే నీతి నిజాయితీ. ఒకరిని తొక్కకూడదు, తొక్కి మనం రాకూడదు, మన కష్టం మన నీతి మన నిజాయితీతో రావాలి అనే ఒకే ఒక్క పాయింట్ తో వీళ్ళిద్దరు ప్రజల మనసుల్ని దోచేశారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫ్యాన్స్ బయట ఎంత కొట్టుకుంటున్నా కూడా ఒక అబ్బాయి ముందు, అమ్మాయిల పిచ్చోడు అనే అబ్బాయి ముందు ఒక సెలబ్రిటీ అయిన ఒక అమ్మాయి మోకాల మీద కూర్చుంది అంటే, అదే అబ్బాయి మీద వచ్చి మోకాల మీద కూర్చుందంటే అక్కడే గెలిచాడు తనుజాని గెలిచాడు అండ్ కప్పుని గెలిచాడు కళ్యాణ్. నాకైతే కళ్యాణ్ గెలిస్తే చాలా ఆనందం. ఎందుకంటే ఒక సామాన్యమైన కుటుంబం ఒక మంచి పొజిషన్లోకి వెళ్తుంది. తనుజ గెలిచినా ఇష్టం, ఎందుకంటే ఒక అమ్మాయి ఇంతవరకు కప్పు గెలవలేదు కాబట్టి ఒక అమ్మాయి కప్పు గెలిచింది అనే ఒక ఆనందం ఉంటుంది. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఓకే, కానీ ఎందుకు ఓటు వేయాలి అని అంటే నిజాయితీ. ఇద్దరిలో ఉన్న పెద్ద క్వాలిటీ నిజాయితీ. చాలా మంది నాగార్జున గారు ఫస్ట్ లో అంతా తనుజాని ముద్దుబిడ్డ, స్టార్ ముద్దుబిడ్డ అని చెప్పి ఇప్పట్లో ప్రతి చిన్న విషయానికి తనుజాని గిలుతూనే ఉన్నారు. మరి ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. విలన్ అన్నారు, ఏవేవో చేస్తున్నారు, అన్ని తట్టుకుంటుంది. ఇప్పుడు పళ్ళున్న రాయికి కదా చెట్లు, అలా నాగార్జున గారు కూడా అలా వేస్తూ ఉన్నారనమాట. ప్రోమోస్ దగ్గర నుంచి ఈ సీజన్ నడిచింది అంటే తనుజ వలే. నేనైతే చెప్తాను ఏంటంటే, ఈ సీజన్ అంతా నడిచింది అంటే వాళ్ళకి టీఆర్పీ వచ్చింది అంటే అది తనుజ వల్లే. తనుజ పేరు లేకుండా ప్రోమో లేదు, తనుజ పేరు లేకుండా ప్రోమో లేదు, ఎపిసోడ్ లేదు, లైవ్ లేదు, ఏవి చూసినా తనుజ చుట్టూ నామినేషన్ లేదు, అన్ని గేమ్స్ కానీ అన్ని తనుజ చుట్టూ తిరిగితే ఈ సీజన్ టీఆర్పీ మొత్తం ఒక అమ్మాయి చుట్టూ తిరిగింది. ఆ అమ్మాయి కేవలం తనుజ చుట్టూ తిరిగింది కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయికి అక్కడ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ హోప్ లో ఉన్నాయి. అలా కళ్యాణి నీతి నిజాయితీ ఎన్నో నిందలు మోసాడు. ఇక్కడికి వచ్చినాక ఎంతో మంది ఎంతో బద్దలయ్యే మాటలు మాట్లాడారు కళ్యాణ్ని, కానీ తనకి ఫస్ట్ నుంచి 4th వీక్ నుంచి స్టిల్ ఇప్పుడు దాకా కూడా, ఇంకొక వారంలో ఇంటికి బయటకు వెళ్తున్నాం అనే దాకా కూడా తన వెనకాల ఒక తనుజ నిలబడింది. తనుజ ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పింది, ఒక అమ్మాయి అంటే ఎలా ఉండాలంటే తన కట్టుకునే అబ్బాయికి కానీ తను వెళ్ళే ఇంటికి కానీ ఆ అమ్మాయి ద్వారా ఆ అబ్బాయి పేరు పొందాలి, పేరు రావాలి ఆ అబ్బాయికి, ఆ అమ్మాయి అలా నడుచుకోవాలి అని ఒక మాట చెప్పింది అనమాట. అట్టా ఇప్పుడు కళ్యాణ్ ఒక పేరు సంపాదించాడు అంటే అది తనుజ సపోర్ట్ వల్లే. తనుజ ఈ మాత్రం ధైర్యంగా ఆ హౌస్ లో ఉందంటే అది కళ్యాణ్ సపోర్ట్ వల్లే. వీళ్ళిద్దరి సపోర్ట్ ని ఈ సీజన్ లో ఒక టాప్ 2 కంటెస్టెంట్స్ ఇలా సపోర్ట్ చేసుకోవడం ఈ 9th సీజన్లోకెల్లా ఈ సీజన్లోనే మనం చూస్తున్నాం. వీళ్ళ జంటని ఎప్పటికీ మర్చిపోలేము. అందుకని వీళ్ళిద్దరికి ఓట్లు వేసి గెలిపించండి. చెప్పింది నిజమో అని మీకు అనిపిస్తే మీకు ఇష్టమైన వాళ్ళిద్దరిలోనే మీకు ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి ఓట్లు వేసుకోండి. ఓటు వేయడం మాత్రం మర్చిపోద్దు, మిస్డ్ కాల్స్ వేయండి. ఇదే లాస్ట్ వీక్ కాబట్టి ఇంతవరకు ఎలిమినేషన్ నుంచి తప్పించడానికి ఓట్లు వేశారు. ఇప్పుడు ఎవరు విన్ అవ్వాలి అనే దానికి ఓటు వేస్తారు. ఎవరు విన్ అయినా వీళ్ళిద్దరిలో హ్యాపీ, చాలా అంటే చాలా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీ. అలాగే మీరు కూడా ఎవరు విన్ అయినా మీకు ఎవరు ఎక్కువ ఇష్టం, కళ్యాణ్ ఆర్ తనుజ, ఇద్దరు ఎవరు ఇష్టమైతే వాళ్ళకి ఓటేయండి. రేపటి నుంచి నేను 1 గంటకి మధ్యాహ్నం 1:30 లోపల ఒక వీడియో, రోజు అన్సీన్ వీడియో, వీళ్ళ ఫస్ట్ వీక్ నుంచి వీళ్ళ తగాదాలు అన్ని పెడతాను. రేపటి నుంచి అన్సీన్ వీడియోస్ పెడతాను 1:30 నుంచి, తప్పకుండా చూడండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. మార్నింగ్ మామూలుగా లైవ్ వీడియో పెడతాను. 1 గంటకి మధ్యాహ్నం మాత్రం అన్సీన్ వీడియోస్ ఫస్ట్ వీక్ నుంచి అన్సీన్ వీడియోస్ పెడతాను. కొంచెం కోఆపరేట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.